Good morning, students. So ఈరోజు కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ అన్న. సో కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ మనం కంబైన్డ్ అర్థమెటిక్ ఎలా చేసామో అర్థమెటిక్ మీన్లో స్టాండర్డ్ డివియేషన్లో కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ అలానే చేయాలి నేను. సో యూజింగ్ ఫార్ములా స్టాండర్డ్ డివియేషన్ 1 2 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ d2 n2 ఇంటూ d2 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 అండర్ రూట్ నన్ను. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ 1 2 వేర్ స్టాండర్డ్ డివియేషన్ 1 2 ఈక్వల్ టు కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ 1 2 అంటే ఏంటి నాన్న? కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్. స్టాండర్డ్ డివియేషన్ 1 అంటే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఫస్ట్ గ్రూప్. ఓకే, దీన్ని మనం ఏమంటాం నాన్న? స్టాండర్డ్ డివియేషన్. అండ్ 2 ఉంటే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ సెకండ్ గ్రూప్. 1 ఉంటే ఫస్ట్ గ్రూప్, 2 ఉంటే సెకండ్ గ్రూప్. d1 కావాలి కదా. సో d1 ఎలా వస్తుంది మనకి? బార్ x1 మైనస్ బార్ x12. ఓకే, బార్ x1 మైనస్ బార్ x12. అండ్ d2 ఎలా వస్తుంది? బార్ x2 మైనస్ బార్ x12 మైనస్ బార్ x12. మరి బార్ x12 మనకి ఎలా వస్తుంది నాన్న? వేర్ బార్ x12 ఈక్వల్ టు n1 ఇంటూ బార్ x1 ప్లస్ n2 ఇంటూ బార్ x2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. ఓకే, సో మనకి కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ రావాలి అంటే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ కూడా మనం చేయాల్సి ఉంటుంది నాన్న. సో ఇది ఎందుకు చేయాలి మేడం అంటే మనకి ఇది చెయ్యందే మనకి డి వాల్యూస్ మనం రెండు కూడా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబుల్ ఉండదు నాన్న. సో డి రావాలి అంటే బార్ x12 మనకి ఉండాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏది ప్రిపరేషన్ చేస్తాము? బార్ x12 ప్రిపరేషన్ చేసి డి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసి దెన్ ఆఫ్టర్ స్టాండర్డ్ డివియేషన్ 1 2 కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ అనేది చేస్తాము. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి నాన్న. ఇన్ దిస్ కేస్ ఆఫ్ 2 firms A and B the following information is gives. Okay, in case of 2 firms A and B the following information is gives. Firm A B number of workers 20 30. ఏ ఫామ్లో ఎంత మెంబర్స్ నెంబర్ ఆఫ్ వర్కర్స్? 20 మెంబర్స్. బి ఫామ్లో 30 మెంబర్స్. యావరేజ్ వేజెస్ ఎలా ఇస్తున్నాము అంటే ఏ ఫ్యామిలీలో 80 వర్కర్స్ 80 వేజెస్, బి ఫ్యామిలీలో 30. స్టాండర్డ్ డివియేషన్ వచ్చేసి ఏ ఫామ్లో 5.8, నెక్స్ట్ బి ఫామ్లో 6.3 నాన్న. సో ఇది మనకి క్వశ్చన్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ n1 n2 ఇచ్చాడు, బార్ x1 బార్ x2 స్టాండర్డ్ డివియేషన్ కూడా ఇచ్చాడు. ఇలా స్టాండర్డ్ డివియేషన్ ఇస్తే మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి అమ్మా అంటే కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే స్టాండర్డ్ డివియేషన్ వాల్యూస్ ఇచ్చాడు అంటే అది కంబైన్డ్ స్టాండర్డ్ డివియేషనే మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో మనం ఈ క్వశ్చన్లో ఎలా అనుకుంటాం నాన్న అంటే 20ని n1 30ని n2 నెక్స్ట్ బార్ x1 బార్ x2 5.8 స్టాండర్డ్ డివియేషన్ 1 6.3 అనేది స్టాండర్డ్ డివియేషన్ 2 నాన్న. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్. ఓకే, ఫస్ట్ మనం స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, బార్ x12 ఈక్వల్ టు n1 ఇంటూ బార్ x1 ప్లస్ n2 ఇంటూ బార్ x2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. సో n1 అంటే ఎంత అనుకున్నాం నాన్న? ఇక్కడ రాసాను చూడండి. n1 అంటే 20, n2 30, బార్ x1 80, బార్ x2 30, స్టాండర్డ్ డివియేషన్ 1 5.8 అండ్ స్టాండర్డ్ డివియేషన్ 2 6.3. సో n1 అంత నాన్న 20, బార్ x1 80. ఓకే, 20 ఇంటూ 80 ప్లస్ n2 అంటే 30, బార్ x2 30 డివైడెడ్ బై 20 ప్లస్ 30. 20 ఇంటూ 80 చేస్తే 1600 ప్లస్ 30 ఇంటూ 30 చేస్తే 900 డివైడెడ్ బై 20 ప్లస్ 30 చేస్తే 50. 1600 ప్లస్ 900 చేస్తే 2500 డివైడెడ్ బై 50. సో బార్ x12 ఎంత వచ్చిందమ్మా మనకి? 50.
Okay, next one, combined standard deviation using formula n1 into standard deviation 1 square plus n2 into standard deviation 2 square plus n1 into d1 square plus n2 into d2 square divided by n1 plus n2. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే మనకి d1 ఉండాలి, d2 ఉండాలి నాన్న. మరి d2 d1 ఎలా వస్తుంది నాన్న? Here n1 equal to 20, standard deviation 1 equal to 5.8, d1 equal to bar x1 minus bar x12. bar x1 ఎంత నాన్న? 80 మైనస్ బార్ x12 మనం క్యాలిక్యులేషన్ చేసాం కదా, ఎంత వచ్చింది? 50. 80 మైనస్ 50 చేస్తే 30. ఇదేంటిది నాన్న? d1. అండ్ నెక్స్ట్ n2 కావాలి కదా. సో n2 మనకి ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. స్టాండర్డ్ డివిజన్ 2 6.3 ఇచ్చాడు. d2 మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. d2 యూజింగ్ ఫార్ములా బార్ x2 మైనస్ బార్ x12. బార్ x2 ఎంత ఉంది నాన్న మనకి? 30 మైనస్ బార్ x12 ఎంత ఇచ్చాడు? 50. 30 మైనస్ 50 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న? -20. సో ఈ -20 మనకి ఏమవుతుంది? d2 వాల్యూ అవుతుంది నాన్న. ఓకే, సో d2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? -20. d1 వాల్యూ 30. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమే నాన్న. సో వన్స్ అగైన్ రిపీట్ ఫార్ములా. స్టాండర్డ్ డివియేషన్ 1 2 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 అండర్ రూట్. ఓకే, సో సబ్స్టిట్యూషన్ చేయడమేనా. ఓకే, సో n1 ఎంత ఇచ్చాడు? 20. స్టాండర్డ్ డివియేషన్ 1 అంటే 5.8 స్క్వేర్ ప్లస్ n2 అంటే 30. స్టాండర్డ్ డివియేషన్ 2 ఎంత ఇచ్చాడు నాన్న? 6.3 స్క్వేర్. ఈ స్క్వేర్ అనేది 30కి కూడా రాదు నాన్న, ఓన్లీ స్టాండర్డ్ డివియేషన్కే పెడుతున్నాను. ఓకే, ప్లస్ n1 అంటే 20, d1 ఎంత వచ్చిందమ్మా? 30 స్క్వేర్ ప్లస్ n2 అంటే ఓకే n1 అంటే నాన్న 20, d1 అంటే 30 స్క్వేర్ ప్లస్ n2 అంటే 30. d2 ఎంత వచ్చింది మనకి క్యాలిక్యులేషన్ చేస్తే? -20 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 కదా, 20 ప్లస్ 30 అండర్ రూట్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అంటే 20 యాజ్ ఇట్ ఈస్గా రాయాలి నాన్న. ఈ స్క్వేర్స్ ఉన్నాయి కదా, స్క్వేర్స్ తీసేయాలి. స్క్వేర్స్ తీసేయాలి అంటే మనం కట్ చేయడం కాదు నాన్న, మల్టిప్లికేషన్ చేయాలి. సో ఎలా చేస్తాము? 5.8కి స్క్వేర్ ఉంది కదా, 5.8 ఇంటూ 5.8 చేస్తే 33.64 ప్లస్ 30 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 6.3కి స్క్వేర్ ఉంది కదా, 6.3 ఇంటూ 6.3 చేస్తే 39.69 ప్లస్ 20 యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాను. 30కి స్క్వేర్ ఉంది కదా, 30 ఇంటూ 30 చేస్తే 900. ఓకే, ప్లస్ 30 యాజ్ ఇట్ ఈస్ మా -20 ఉంది కదా, మనకి స్క్వేర్ చేసేటప్పుడు మైనస్ వాల్యూ ఉన్న ప్లస్ వాల్యూనే తీసుకుంటాము, ప్లస్ వాల్యూ ఉన్న ప్లస్ వాల్యూనే తీసుకుంటాం నాన్న. సో రీజన్ ఏంటి అంటే -20 ఇంటూ -20 కదా, సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి? ప్లస్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ మనకి ఏది మెన్షన్ చేసినా మనకి ప్లస్సే అవుతుంది. ప్లస్ని స్క్వేర్ చేసినా ప్లస్సే వస్తుంది, మైనస్ని స్క్వేర్ చేసినా మనకి మైనసే వస్తుంది. ఓకే, సో 20 ఇంటూ 20 చేస్తే 400 డివైడెడ్ బై 20 ప్లస్ 30 అండర్ రూట్. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము? 20 ఇంటూ 33.64 చేస్తే 672.8 ప్లస్ 30 ఇంటూ 39.69 చేస్తే 1190.7 ప్లస్ 20 ఇంటూ 900 చేస్తే మనకి 18,000 ప్లస్ 30 ఇంటూ 400 చేస్తే 12,000 డివైడెడ్ బై 20 ప్లస్ 30 చేస్తే 50 అండర్ రూట్. నెక్స్ట్ వన్ 672.8 ప్లస్ 1190.7 ప్లస్ 18,000 ప్లస్ 12,000. సో ఈ టోటల్ని యాడ్ చేస్తే 31,863.5 డివైడెడ్ బై 50 అండర్ రూట్. సో రూట్ అనేది మనం ఫైనల్ లాస్ట్ దానికి తీసేయాలి నేను. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నాం 31,863.5 డివైడెడ్ బై 50 చేస్తే 637.25. సో ఇప్పుడు 637.25కి రూట్ అప్లై చేయాలి. ఇప్పుడు రూట్ అప్లై చేయాలి నేను. సో ఫస్ట్ ఏం చేసాము, స్క్వేర్స్ని చేసాము. స్క్వేర్స్ చేసిన తర్వాతకి మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేసాము. అడిషన్ చేసి డివిజన్ చేసాము. డివిజన్ చేసి రూట్ అప్లై చేస్తున్నాం నేను. ఓకే, సో రూట్ అప్లై చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ 1 to ఎంత వచ్చింది నాన్న, 25.2438. సో ఇవన్నీ ఏంటి నాన్న, స్టాండర్డ్ డీవియేషన్ 1 2. సో స్టాండర్డ్ డీవియేషన్ 1 2, స్టాండర్డ్ డీవియేషన్ 1 2. స్టాండర్డ్ డీవియేషన్ 1 2 కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 25.2438. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న, క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ కేస్ ఆఫ్ 2 factories A and B ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి నాన్న, 2 factories ఉన్నాయి. ఓకే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఫ్యాక్టరీ ఏ బి, నంబర్ ఆఫ్ వర్కర్స్ 40 60, యావరేజ్ వేజెస్ 100 ఇచ్చాడు, 120 ఇచ్చాడు. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 3.2 6.2 ఇచ్చాడు. సో ఇది మనకి క్వశ్చన్ కదా. సో క్వశ్చన్లో మనకి ఏమేమి కావాలి మా, N1 కావాలి. సో ఇక్కడ మనకి N1 ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 2 ఇచ్చాడు. ఆ 2 ఉంటుందని ఏమేమి అనుకుంటాం, N1 N2 అనుకుంటాం. యావరేజ్ వేజెస్ కూడా 2 ఇచ్చాడు నాన్న. యావరేజ్ వేజెస్ని బారెక్స్1 బారెక్స్2 లాగా ట్రీట్ చేస్తాం. మరి స్టాండర్డ్ డీవియేషన్ కూడా 2 ఇచ్చాడు కదా, ఆ స్టాండర్డ్ డీవియేషన్ ఏమనుకుంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ 1 స్టాండర్డ్ డీవియేషన్ 2 లాగా ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ పెన్సిల్తోని రాసుకొచ్చినాను. ఓకే, N1 N2 బారెక్స్1 బారెక్స్2 స్టాండర్డ్ డీవియేషన్ 1 స్టాండర్డ్ డీవియేషన్ 2. అంటే ఇట్లా ఈ డేటా ఇచ్చాడు. మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఇక్కడ మెన్షన్ చేశాడు. క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ అని మెన్షన్ చేశాడు నేను. ఇన్ కేస్ మెన్షన్ చేయకపోయినా మనకి క్వశ్చన్లో స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ఇస్తే మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి, కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ మాత్రమే మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్లో ఫస్ట్ వన్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న, బారెక్స్12 ఈక్వల్ టు N1 ఇంటూ బారెక్స్1 ప్లస్ N2 ఇంటూ బారెక్స్2 డివైడెడ్ బై N1 ప్లస్ N2. ఓకే, N1 ప్లస్ N2. సో ఇక్కడ N1 ఎంత ఇచ్చాడు, 40 ఇంటూ బారెక్స్1 ఎంత ఇచ్చాడు, 100. ఓకే, ప్లస్ N2 అంటే 60 బారెక్స్2 120 ఇచ్చాడు నన్ను. ఓకే, సో ఇక్కడ రాసుకోండి మీరు. N1 ఈక్వల్ టు 40, N2 ఈక్వల్ టు 60, బారెక్స్1 ఈక్వల్ టు 100, బారెక్స్2 ఈక్వల్ టు 120, స్టాండర్డ్ డీవియేషన్ 1 ఈక్వల్ టు 3.2, స్టాండర్డ్ డీవియేషన్ 2 ఈక్వల్ టు 6.2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేశాను మా. N1 అంటే 40 ఇంటూ బారెక్స్1 అంటే 100 ప్లస్ N2 అంటే 60 బారెక్స్2 అంటే 120 డివైడెడ్ బై N1 N2 కదా, 40 ప్లస్ 60. 40 ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది నాన్న మనకి, 4000 ప్లస్ 60 ఇంటూ 120 చేస్తే 7200 డివైడెడ్ బై 100. 40 ప్లస్ 60 చేస్తే 100 అన్న. 4000 ప్లస్ 7200 చేస్తే 11200 డివైడెడ్ బై 100. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో మనకి బారెక్స్1 ఎంత వచ్చింది నాన్న, 112. సో ఇప్పుడు కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. సో కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి నాన్న, N1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ ప్లస్ N2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ ప్లస్ N1 ఇంటూ D1 స్క్వేర్ ప్లస్ N2 ఇంటూ D2 స్క్వేర్ డివైడెడ్ బై N1 ప్లస్ N2 అండర్ రూట్. ఓకే, హియర్ స్టాండర్డ్ డీవియేషన్ 1 ఈక్వల్ టు 40, స్టాండర్డ్ డీవియేషన్ 2 నన్ను సారీ N1 40, స్టాండర్డ్ డీవియేషన్ 1 3.2, N2 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 6.2.
ఓకే. సో d1 ఎలా వస్తుంది, బార్ x1 మైనస్ బార్ x12. సో చేస్తే మనకి బార్ x1 ఎంత ఇచ్చాడు నాన్న 100 మైనస్ బార్ x12 ఎంత వచ్చింది 112. సో చేస్తే మనకి -12. ఇదేంటిది మా d1 వాల్యూ -12. d2. సో d2 ఎలా వస్తుంది మనకి బార్ x2 మైనస్ బార్ x12. సో ఈక్వల్ టు బార్ x2 ఎంత ఇచ్చాడు 120 మైనస్ బార్ x12 ఎంత వచ్చింది మనకి 112. 120 మైనస్ 112 చేస్తే మనకి d2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న 8. సో ఇప్పుడు అన్నీ ఉన్నాయి మనకి. n1 40 ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ 1 3.2, n2 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 6.2, d1 -12, d2 8, ఓన్లీ 8 నాన్న. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమే. ఓకే. n1 అంటే 40, స్టాండర్డ్ డీవియేషన్ 1 అంటే 3.2 స్క్వేర్ ప్లస్ n2 అంటే 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 ఎంత ఇచ్చాడు 6.2 స్క్వేర్ ప్లస్ n1 అంటే ఎంత నాన్న 40 ఆఫ్ ఇంటూ d1 ఎంత వచ్చింది మనకి -12 స్క్వేర్ ప్లస్ n2 ఎంత ఇచ్చాడు 60, d2 ఎంత వచ్చింది నాన్న 8 స్క్వేర్ డివైడెడ్ బై n1 అంటే 40, n2 60 అండర్ రూట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్క్వేర్స్ని తీయాలి నాన్న. 40 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాను. 3.2 ఇంటూ 3.2 చేయాలి. నెక్స్ట్ 6.2 ఇంటూ 6.2, 3.2 చేస్తే 10.24, 6.2 ఇంటూ 6.2 చేస్తే 38.44 ప్లస్ n1 అంటే 40. నెక్స్ట్ ఇక్కడ మనకి -12 వచ్చింది కదా నాన్న d1. సో -12 ఇంటూ -12 చేస్తే 144 ప్లస్ n2 అంటే 60, d2 ఎంత వచ్చింది నాన్న 8 వచ్చింది. సో 8 8 64 డివైడెడ్ బై 40 ప్లస్ 60 చేస్తే ఎంత వస్తుంది నాన్న మనకి 100 అండర్ రూట్. ఓకే. రూట్ అనేది ఇక్కడ కింది నుంచి దీనికి ఈక్వల్గా స్టార్ట్ అవ్వాలి. 100 కూడా దీంట్లోనే రూట్లోనే ఉండాలి నాన్న. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము 40 ఇంటూ 10.24 చేస్తే మనకి ఎంత వచ్చింది 409.6 ప్లస్ 60 ఇంటూ 38.44 చేస్తే 2306.4 ప్లస్ 40 ఇంటూ 144 చేస్తే 5760, 60 ఇంటూ 64 చేస్తే 3840 డివైడెడ్ బై 100 అండర్ రూట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాము 409.6 ప్లస్ 2306.4 ప్లస్ 5760 ప్లస్ 3840 ఇదంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 12316 డివైడెడ్ బై 10. 12316 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 123.16. ఈ 123.16కి రూట్ అప్లై చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ 1 2 వాల్యూ ఎంత వచ్చింది నాన్న 11.0977. ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము సో d1 d2 వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. d1 d2 రావాలి అంటే బార్ x12 మనం క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. బార్ x12ని బేస్ చేసుకొని d1 వాల్యూస్ d2 వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం నాన్న నెక్స్ట్ స్టెప్లో స్క్వేర్స్ తీసేస్తున్నాం, అంటే స్క్వేర్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా. సో మల్టిప్లికేషన్ చేసి అడిషన్ చేసి డివిజన్ చేస్తున్నాము. లాస్ట్ ఫైనల్గా రూట్ అనేది అప్లై చేస్తే కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 11.0977. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అన్న సో ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ద ఫాలోయింగ్ డేటా పర్టైనింగ్ టు ఫ్యాక్టరీ. ఓకే. 2 అనట్లేదు నేను, పర్టైనింగ్ టు ఫ్యాక్టరీ A and B are given. Okay, are given. What is the combined wages and combined standard deviation of both? Okay, both the factories A and B takes together. సో ఇక్కడ పర్టికులర్స్ ఇచ్చాడు. సో పర్టికులర్స్ ఇక్కడ మనకి ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ బి ఇచ్చాడు నాన్న. ఓకే. ఫ్యాక్టరీ ఏ ఫ్యాక్టరీ బి నంబర్ ఆఫ్ వర్కర్స్ 70 60
యావరేజ్ వేజెస్. ఇంతకుముందుకి మనకి ఇట్లా వర్టికల్గా ఇచ్చాడు, ఇప్పుడు డేటా అనేది ఎలా చేస్తున్నాడు, హారిజంటల్ డేటా చేశాడు నన్ను. సో ఇప్పుడు మనం ఎలా తీసుకుంటాము, N1 N2 తీసుకుంటామా, లేదు, ఈ నంబర్స్ ఉన్నాయి కదా. సో ఈ నంబర్స్ ఉన్నది ఇది ఏమవుతుంది, ఈ 70 అనేది N1 అవుతుంది, ఈ 60 అనేది N2 అవుతుంది. నెక్స్ట్ యావరేజ్ మంత్లీ వేజెస్ ఇచ్చాడు. సో 40 అనేది బార్ X1 అవుతుంది, 35 బార్ X2 అవుతుంది నేను. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. సో ఇంతకు ముందుకి మనకి ఇలా ఇచ్చాడు, వర్టికల్గా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేశాడు, డేటా అనేది హారిజంటల్గా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చిన ఏం చేశాడు అలా మనకి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అయితే 2 ఇచ్చాడు, కాబట్టి కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి నన్ను. సో ఫస్ట్ మనకి ఇక్కడ బోత్ అన్నాడు చూడండి, వాట్ ఈస్ ద కంబైన్డ్ వేజెస్ అండ్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బోత్ అంటున్నారు. కంబైన్డ్ వేజెస్ అంటే ఏంటన్నా, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్. మళ్ళీ ఇదేదో డిఫరెంట్గా అడుగుతున్నాడు అనేసి అనుకోవద్దు. ఓకే, కంబైన్డ్ వేజెస్ అంటే ఏంటన్నా, కంబైన్డ్ వాడు అడిగినా అడగకపోయినా మనం కంపల్సరీ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. బట్ వాడు ఏమంటున్నాడు అంటే చేయమని చెప్తున్నాడు. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ 1 to ఈక్వల్ అర్థమెటిక్ మీన్ బార్ X12 ఈక్వల్ టు N1 into bar X1 plus N2 into bar X2 divided by N1 plus N2. N1 అంటే ఎంత ఇచ్చాడు 70, bar X1 40 plus N2 60, bar X2 35 divided by 70 plus 60. సో 70 into 40 చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి 2800 ప్లస్ 60 into 35 చేస్తే 2100 డివైడెడ్ బై 70 ప్లస్ 60. సో చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న 130. అండ్ X1 2800 ప్లస్ 2900 చేస్తే 4900 డివైడెడ్ బై 130. సో 4900 డివైడెడ్ బై 130 చేస్తే మనకి బార్ X12 ఎంత వచ్చింది నాన్న 37.69. ఓకే, 37.69. ఇక్కడ N1 ఎంత ఇచ్చాడన్నా 70, స్టాండర్డ్ డీవియేషన్ 1 ఈక్వల్ టు 8, N2 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 10. D1 ఎలా వస్తుంది మనకి బార్ X1 మైనస్ బార్ X12 ఈక్వల్ టు బార్ X1 ఎంత ఉంది మనకి 40 మైనస్ బార్ X12 ఎంత వచ్చింది 37.69. సో ఎంత వచ్చింది 40 మైనస్ 37.69 చేస్తే మనకి బార్ D1 వాల్యూ 2.31. ఓకే, D2 వాల్యూ నన్ను. సో D2 వాల్యూ మనకి ఎలా వస్తుంది, వేర్ బార్ X2 మైనస్ బార్ X12 ఈక్వల్ టు బార్ X2 ఎంత ఇచ్చాడు 35 మైనస్ బార్ X12 అంటే 37.69. 35 మైనస్ 37.69 చేస్తే మనకి మైనస్ 2.69. ఇదేంటి మా D2 వాల్యూ. D1 ఎంత వచ్చింది 2.31, D2 వచ్చేసి మైనస్ 2.69. సో ఓకే, సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం మేము. ఫార్ములా ఏంటన్నా కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ 1 2 ఈక్వల్ టు N1 స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ ప్లస్ N2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ ప్లస్ N1 ఇంటూ D1 స్క్వేర్ ప్లస్ N2 ఇంటూ D2 స్క్వేర్ డివైడెడ్ బై N1 ప్లస్ N2. ఓకే, అండర్ రూట్. నెక్స్ట్ ఇక్కడ N1 ఎంత ఇచ్చాడు నాన్న 70 ఇంటూ N1 స్టాండర్డ్ డీవియేషన్ 1 అంటే 8 స్క్వేర్ ప్లస్ N2 అంటే ఎంత ఇచ్చాడు మనకి 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ 2 ఎంత ఇచ్చాడు నాన్న 10 ఇచ్చాడు, 10 స్క్వేర్ ప్లస్ N1 అంటే 70, D1 ఎంత వచ్చింది మనకి 2.31 స్క్వేర్ ప్లస్ N2 అంటే 60, D2 ఎంత వచ్చింది నాన్న మైనస్ 2.69 స్క్వేర్ డివైడెడ్ బై 70 ప్లస్ 60. ఏంటిది నాన్న ఇది N1 N2 అండర్ రూట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము స్క్వేర్స్ చేస్తున్నాం. ఓకే, సో N1 ఎంత మనకి 70. సో ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ 1 ఎంత ఇచ్చాడు మనకి 8 ఇచ్చాడు, 8 ఇంటూ 8 చేస్తే 64 ప్లస్ N2 60, స్టాండర్డ్ డీవియేషన్ 2 ఎంత ఇచ్చాడు 10, 10 10s 100 ప్లస్ N1 అంటే 70. D1 ఎంత వచ్చింది మనకి 2.31 ఇంటూ 2.31 చేస్తే 5.3361 ప్లస్
n2 ఎంత ఇచ్చాడు 60. సో d2 ఎంత వచ్చింది మనకి -2.69 ఇంటూ -2.69 చేస్తే 7.236 డివైడెడ్ బై 70 ప్లస్ 60 అండర్ రూట్. నెక్స్ట్ స్టెప్లో 70 ఇంటూ 64 చేస్తే 4480 ప్లస్ 60 ఇంటూ 100 6000 ప్లస్ 70 ఇంటూ 5.3361 చేస్తే 373.527 ప్లస్ 60 ఇంటూ 7.236 చేస్తే 434.16 ఏంటి నాన్న 434.16 డివైడెడ్ బై 70 ప్లస్ 60 చేస్తే 130 అండర్ రూట్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామా 4480 ప్లస్ 6000 ప్లస్ 373.527 ప్లస్ 434.16. సో ఇవంతా మనకి యాడ్ చేస్తే ఎంత వచ్చింది నాన్న 11,287.687. ఓకే ఎంత వచ్చింది 11,287.687 divided by 130 under root nana 11,287.687 divided by 130 చేస్తే ఎంత వచ్చింది మనకి 86.828. సో ఇప్పుడు ఫైనల్గా 86.828కి రూట్ అప్లై చేస్తే మనకి కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది నాన్న. సో ఎంత వచ్చింది 86.828కి రూట్ అప్లై చేయండి. సో రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ 9.3181. ఓకే 9.3181 ఈజ్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం నాన్న ఫైండ్ combined standard deviation from the following data. ఓకే ఏది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఓకే ఫార్మ్ 1 ఫార్మ్ 2 ఫార్మ్ 3 ఎన్ని ఇచ్చాడు మా ఫార్మ్ 1 ఫార్మ్ 2 ఫార్మ్ 3 ఇచ్చాడు. నంబర్స్ 50 30 40 మీన్ 45 80 38. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 3.5 4.5 2.5. అంటే ఇది ఇక్కడ ఎలా ఇచ్చాడు మనకి సో రెండు ఇస్తే n1 n2 అనుకున్నాం. ఇంకొకటి ఇచ్చాడు ఫ్రమ్ 3 కూడా ఇచ్చాడు కాబట్టి n3. మీన్ వచ్చేసి మీన్ అంటే ఏంటన్నా అర్థమెటిక్ మీన్ అంటే బారెక్స్ కదా. మీన్ అంటే ఏంటి మా బారెక్స్. ఓకే సో ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్ నంబర్ అంటే n. ఓకే నంబర్ని ఎంత డినోట్ చేస్తాము మీన్ అంటే బార్ ఎక్స్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇది నాన్న. ఓకే n1 n2 n3 బార్ x1 బార్ x2 బార్ x3 స్టాండర్డ్ డీవియేషన్ 1 స్టాండర్డ్ డీవియేషన్ 2 స్టాండర్డ్ డీవియేషన్ 3. ఓకే సో కంబైన్డ్ మీన్ మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం నాన్న. సో కంబైన్డ్ మీన్ ఎలా క్యాలిక్యులేషన్ చేసాము బార్ x 1 2 3 1 2 ఇచ్చినప్పుడు 1 2 పెట్టాము. ఇప్పుడు 1 2 3 ఫార్మ్స్ ఇస్తున్నాడు కాబట్టి 1 2 3 అనేసి మెన్షన్ చేయాలి. అంటే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం చేంజ్ అవుతాం కదా. సో ఇక్కడ కూడా అంతే ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఫార్ములా చేంజ్ చేయాలి నాన్న. సో మరి అన్నిట్లో ఇలానే చేయాలి అంటే అర్థమెటిక్ మీన్ మనకి బార్ x1 బార్ x2 ఇచ్చినప్పుడు బార్ x1 2 చేసాము. ఇప్పుడు ఫార్మ్స్ 3 ఇచ్చాడు ఫ్యాక్టరీ 2 ఇచ్చినప్పుడు బార్ x1 2 చేసాం నాన్న. ఇప్పుడు ఫ్యాక్టరీస్ 3 ఇస్తున్నాడు. సో అప్పుడు మనం ఏది చేయాలి బార్ x1 2 3ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో బార్ x1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ బార్ x1 ప్లస్ n2 ఇంటూ బార్ x2 ప్లస్ n3 ఇంటూ బార్ x3 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. ఓకే సో ఫార్ములా ఏంటినా బార్ x1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ బార్ x1 ప్లస్ n2 ఇంటూ బార్ x2 ప్లస్ n3 ఇంటూ బార్ x3 డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. ఓకే హియర్ n1 ఈక్వల్ టు 50. సో ఫార్ములా ఇది నాన్న. సో దీంట్లో మనకి n1 కావాలి n2 n3 కావాలి కదా. హియర్ n1 ఈక్వల్ టు 50 n2 ఈక్వల్ టు 30 n3 40 బార్ x1 45 బార్ x2 80 బార్ x3 38 స్టాండర్డ్ డీవియేషన్ 1 3.5 స్టాండర్డ్ డీవియేషన్ 2 4.5 అండ్ లాస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ 3 ఈక్వల్ టు 2.5.
సో కంబైన్డ్ అర్థమెటిక్ మెయిన్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం. ఓకే, బార్ ఎక్స్ 1 2 3 ఈక్వల్ టు n1 అంటే ఎంత ఇచ్చాడు 50, బార్ ఎక్స్ 1 అంటే 45 ప్లస్ n2 అంటే 30, బార్ ఎక్స్ 2 80 ప్లస్ n3 40, బార్ ఎక్స్ 3 38 డివైడెడ్ బై n1 అంటే 50 ప్లస్ n2 30 ప్లస్ n3 40, 50 ప్లస్ 30 ప్లస్ 40. సో నెక్స్ట్ స్టెప్లో 50 ఇంటూ 45 చేస్తే మనకి 2250 ప్లస్ 30 ఇంటూ 80 చేస్తే 2400 ప్లస్ 40 ఇంటూ 38 చేస్తే 1520 డివైడెడ్ బై 50 ప్లస్ 30 ప్లస్ 40. సో చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 120. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము 2250 ప్లస్ 2400 ప్లస్ 1520. సో ఇది మనం యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న 6170 డివైడెడ్ బై 120. ఓకే, సో చేస్తే 6170 డివైడెడ్ బై 120 చేస్తే మనకి 51.4166. ఓకే, కంబైన్డ్ అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది నాన్న 51.4166, 51.42 అనుకుందాం. ఓకే, 51.42 నేను ఎందుకు రాసాను ఇక్కడ అంటే, సో 1 తర్వాత 6 ఉన్నాయి కదా నాన్న ఇక్కడ, సో దీనికి యాడ్ చేశాను. ఓకే, 42 అనేసి ఇక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. సో కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కూడా చేంజ్ అవుతుంది నాన్న. సో 1 ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 1 2 అని వేసాము. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ 1 2 3 ఇస్తున్నారు. సో మనం కూడా ఏం చేస్తున్నాము 1 2 3 తీసుకుంటున్నాం నాన్న. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ 1 2 3 ఈక్వల్ టు n1 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ 3 స్క్వేర్ ప్లస్ n1 ఇంటూ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ d2 స్క్వేర్ ప్లస్ n3 ఇంటూ d3 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. రెండే ఉన్నప్పుడు n1 ప్లస్ n2 రాసాను నేను. సో n3 కూడా యాడ్ అయింది కదా, n3 కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం, n1 ప్లస్ n2 ప్లస్ n3. సో అండర్ రూట్ వేర్ d1 ఈక్వల్ టు d1 కూడా కావాలి కదా. సో దీంట్లో కంబైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేయాలి అంటే d1 d2 d3 వాల్యూస్ మనకి రావాలి. ఓకే, వేర్ d1 ఈక్వల్ టు బార్ x1 మైనస్ బార్ x1 2 3 ఈక్వల్ టు, సో బార్ x1 ఎంత ఇచ్చాడు మనకి 45 మైనస్ బార్ x1 2 3 ఎంత ఇచ్చాడు అన్న 51.42 ఈక్వల్ టు 45 మైనస్ 51.42 చేస్తే మైనస్ 6.42. నెక్స్ట్ d2 క్యాలిక్యులేషన్ చేయాలి మనం. సో d2 ఫార్ములా ఏంటి నాన్న బార్ x2 మైనస్ బార్ x1 2 3. ఓకే, బార్ x2 మైనస్ బార్ x1 2 3 నాన్న. బార్ x2 ఎంత ఇచ్చాడు మనకి 80 మైనస్ బార్ x1 2 3 ఎంత వచ్చింది 51.42. సో చేస్తే 80 మైనస్ 51.42 చేస్తే 28.58. ఓకే, ఇదేంటిది నాన్న 28.58 ఈస్ d2 వాల్యూ. అండ్ లాస్ట్ వన్ d3 ఈక్వల్ టు బార్ x3 మైనస్ బార్ x1 2 3. బార్ x3 ఎంత ఇచ్చాడు మనకి 38, బార్ x1 2 3 ఎంత ఇచ్చాడు